హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూసేద్దామా అండి. పిల్లలు పెద్దలు అందరూ తినేలాగా అస్సలు చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉండేలా చేసేసుకుందాం. రండి వెళ్దాం వీడియోలోకి. ముందుగా కాకరకాయని మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. దాని లోపల ఉండే గింజల్ని తీసుకొని ఇలా మనం ఉడికించి పెట్టుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా హాఫ్ బాయిల్ చేసి ఆ వాటర్ అన్నీ వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఇలాగా. అదే చిన్న కాకరకాయలైతే అలాగే వేసేసుకోవచ్చండి. ఇవి పెద్దవి కాబట్టి నేను హాఫ్‌గా కట్ చేసేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర. ఇవి 3 మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీన్ని సపరేట్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి ఒకేసారి నేను. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఆయిల్ ఉంది కదండి ఆల్రెడీ, అది ఒకవేళ సరిపోలేదంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం సపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇది అసలుకి చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు వాటర్లో కాకుండా మజ్జిగలో అయినా ఈ కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మిక్సీ జార్లో తీసుకొని ముందుగా నేను ఒక 2 స్పూన్స్ కారం తీసుకున్నానండి. నెక్స్ట్ అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. మనం సాల్ట్ అసలు వేయలేదు కదా, ముందుగా కాకరకాయలో కొంచెం వేసామంతే బాయిల్ చేసేటప్పుడు. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, మంచిగా కలుపుకుంటూ 2 టైమ్స్ పేస్ట్ పట్టేసుకోవాలండి. దీన్ని మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసేసుకోవాలి. నేను చేత్తో చేసుకున్నాను, మంచిగా వస్తుందని. మీరు కావాలంటే స్పూన్తో అయినా చేసేసుకోవచ్చండి. చేత్తో అయితే నీట్గా ఆ ముక్క లోపలికి వెళ్తుంది కదా స్టఫింగ్ అనేది. సో ఇలాగా మనం పట్టుకున్న పేస్ట్ ఉల్లికారం అంతా దాంట్లోకి మనం స్టఫ్ చేసుకోవాలండి నీట్గా. ఇలాగే ఒక్కొక్కటిగా అన్నీ మంచిగా దాంట్లోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనం అన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి కదా, సో మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నెక్స్ట్ దాంట్లో మనం ఒక చిటికెడు జీలకర్ర, ఒక చిటికెడు అంటే ఒక హాఫ్ స్పూన్ అనుకోండి ఆవాలు వేసుకోవాలండి. అలాగే ఒక ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అలాగే మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వీటన్నిటిని తీసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలండి. మంచిగా దాంట్లో మెల్లగా ఒక్కొక్కటి మనం కడాయిలో వేసుకోవాలి, స్టఫ్ చేసుకున్న వాటన్నింటినీ. చూసారు కదా, ఇలా కొంచెం సేపు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. సో ఇలా అవుతుంది మనకి ఫైనల్గా. సో మనకు అదే స్టఫ్ మనం అంటే లూజ్గా వేయలేదు కదండి, గట్టిగానే ఉంది కదా, సో మనకి స్టఫ్ బయటికి రాదు. మనం నార్మల్గానే కలుపుకోవచ్చు. అవి ఈవెన్గా మంచిగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, ఇలా మనకి ఈవెన్గా నీట్గా ఫ్రై అవ్వాలి. లేదు అంటే మనకి కొంచెం పచ్చిగా ఉంటే ఏంటంటే మనకి తినేటప్పుడు అంత క్రిస్పీనెస్ రాదు. చూసారు కదా, ఇలా ఫైనల్గా మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. దీన్ని మనకి ఒక బాక్స్ డబ్బా లాంటి దాంట్లో పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. లేదంటే ఇప్పుడున్న క్లైమేట్కి మెత్తగా అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్లోకి. మనకి పప్పుచారు, సాంబార్, రసం ఇలాంటి వాటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.